రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. బయటికి వస్తే గొడుగు, క్యాప్ మెయింటైన్ చేయాలని సూచిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దాదాపుగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నాం. సూర్యుని బగబగకు ప్రజలెవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. దాదాపుగా 40 నుంచి 45% వరకు 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. 19 జిల్లాల్లో ఇప్పటికే ఈ యొక్క ఉష్ణోగ్రతలు నమోదు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే వడదెబ్బతో దాదాపుగా 11 మంది మృతి చెందడం అయితే జరిగింది. సో ప్రజలెవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే తెలంగాణలో లేదు. రోజు రోజుకి ఈ యొక్క ఎండల ఉష్ణోగ్రత తీవ్రత పెరగడంతో పాటు కూడా అంతేకాకుండా వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే బయటికి అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించడం జరుగుతుంది. ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్ని జిల్లాల్లో అందరు కలెక్టర్లంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉష్ణోగ్రతలపైన ఎప్పటికప్పటికే ప్రజలకు ఈ యొక్క పెరుగుతున్న ఎండ తీవ్రత, అదేవిధంగా వడగాల్పులకు సంబంధించి సమాచారం అందిస్తూ వాళ్ళందరికీ కూడా అత్యవసర పరిస్థితిలో ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా వారందరికీ కూడా సూచనలు ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తే చాలా వరకు కూడా కొంతమంది బయటకు వచ్చినా సరే నిమ్మరసం, అదేవిధంగా కోకోనట్ వాటర్, అదేవిధంగా పుచ్చకాయ వంటివి స్వీకరించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించిన నేపథ్యంలో చాలా వరకు కూడా బయటకు వస్తే ఖచ్చితంగా మాత్రం గొడుగు మెయింటైన్ చేయాలి, లేకపోతే గొడుగు కానీ క్యాప్ కానీ మెయింటైన్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే వైద్య అధికారులు కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం అంటే అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు సూచించిన నేపథ్యంలో కూడా ప్రైమ్ 9 టీవీ తరపున ప్రజలకు కూడా ఒక సూచన చేస్తున్నాం. మీరు బయటకు వచ్చే ముందు మీ యొక్క మొబైల్లో, ప్రత్యేకంగా మీ మొబైల్లో వెదర్కి సంబంధించిన యాప్ ఒకసారి చూసుకొని అందులో ఎంత మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పేసి అవి చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క ప్రయాణానికి కావాల్సిన ఏదైతే గొడుగు కానీ ఇతరత్ర కానీ అన్నీ కూడా తెచ్చుకోవాలని చెప్పేసి కూడా సూచించడం అయితే జరుగుతుంది. అయితే ప్రధానంగా మనం ఒకసారి మొబైల్లో కనిపిస్తే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి దాదాపుగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. అంతేకాకుండా కరీంనగర్కి సంబంధించి 42 డిగ్రీలు, అదేవిధంగా హన్మకొండ డిస్టిక్ సంబంధించి 42 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదు కావడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఖమ్మంకి సంబంధించి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. నల్గొండ జిల్లాకు సంబంధించి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అయితే ఈ విధంగా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా గొడుగు లేదా క్యాప్ కానీ ధరించి బయటికి రావాలని చెప్పేసి కూడా మేము కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వడగాల్పులు దాదాపుగా ఇంకా వడగాల్పులు, అదేవిధంగా ఉష్ణోగ్రత తీవ్రత ఇంకా 5 రోజుల వరకు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.